అవ్వా బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ప్రేమికులంట ఇక ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారంట. జగ్గారెడ్డి సార్ అన్నాడు మరి ముచ్చట. ఇక మరి జగ్గారెడ్డి సారు ఎందుకు అన్నాడు ఏం సంగతి అని పరిచయం అవుతున్నారులే. ఇక చూడుండ్రి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి నడుమ ఏ బంధము లేదు ఏ గంధము లేదు అని కిషన్ రెడ్డి సారు బండి సంజయ్ సార్ చెప్పుకొచ్చిండు. మీడియాకు తప్పుండికే నిలిచి మీడియాను తప్పుదారి పట్టించే లుచ్చా రాజకీయ నాయకులారా, భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండదు. ఎవడన్నా ఎవడన్నా బీఆర్ఎస్ కు బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్తు రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్. మీరు చెప్పలేసుకున్నారా? చెప్పులు తీరి ఇలా తాడేపల్లి చెప్పులు తీరి చెప్పులు ఉండలు తీరి చెప్పులు తీరి చెప్పులు ఎవడన్నా అంటే ఈ చెప్పుతో కొట్టురానా, చెప్పుతో కొట్టుడు. ఇది ఇంతకంటే ఏం లేదు. ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ కానీ ఎవరు రాజకీయ నాయకులు అంటే చెప్పుతో కొట్టురానా. ఇన్నర్ గదుల్లో బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి నడుమ ఏ బంధం లేదంటే జగ్గారెడ్డి సార్ మటుకు మస్తు బంధం ఉన్నది మీ నడుమ, మీరిద్దరు ప్రేమికుల లెక్క అని చెప్పి ఓ గీతీర్లు అరుచుకున్నాడు. 1000 రూపాయల నోటు రద్దయ్యేటప్పుడు కూడా కేసీఆర్ గారు ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయము అని సమర్థించిండు. అట్లాగే ఈ చట్టాలు నల్ల చట్టాల సందర్భంలో కూడా మొదటిసారి మోడీ యొక్క నిర్ణయాన్ని సమర్థించాడు. అది కొన్ని సంవత్సరాలు ఆ యొక్క వాళ్ళ ప్రేమాయణం ఎవరిది రాజకీయంగా ఇవాళ ప్రేమాయణం బీఆర్ఎస్ బీజేపీ రాజకీయ ప్రేమాయణము కొన్ని 4 సంవత్సరాలు నడిచింది. ఒక్కోసారి మనం చూస్తుంటాము, ఒకసారి లవర్ అలిగినట్టు కోపం వచ్చినట్టు మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కానీ ఒక మొగలవర్ దగ్గర ఒక ఆడలెవరు కోపం వచ్చిందో ఏమొచ్చిందో కానీ మొత్తం మీద బీఆర్ఎస్ కేసీఆర్కి మోడీ మీద మరి ఏమైందో తెలియదు కానీ మొత్తం మీద మళ్ళీ ఒక 2-3 ఏళ్ళు మళ్ళా చేంజ్ అయింది వాళ్ళు. ఇన్నర్ గదుల్లో మొన్నటిదాకా మంచిగానే ఉండే లవర్స్ లెక్క ముద్దుగానే ఏ పంచాయతీ వచ్చిందో ఏమో గానీ దూరం అయిపోయారు అని చెప్పుకొచ్చిండు జగ్గారెడ్డి సారు. అటెన్క కవితక్క లిక్కర్ స్కామ్ విషయంలో మాట్లాడుకొచ్చిండు జగ్గారెడ్డి సారు. ఈడీ సిబిఐ ఎందుకు నోటీస్ ఇచ్చి ఎందుకు దోషిగా డిక్లేర్ చేసిందంటే రేపు 10 నుంచి 14 సీట్లు కాంగ్రెస్కు రావద్దు తెలంగాణలో అంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తే మళ్ళీ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు హరీష్ రావు వాళ్ళ ఫ్యామిలీ అంతా మళ్ళీ నా బిడ్డని ఇట్లా పరిచయం చేసారు అని మళ్ళీ రోడ్ల మీదకి వస్తే బంధులు ఇవి అన్నీ చేస్తారు కదా. ఇక అన్యాయంగా అక్రమంగా సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ ఇట్లా చేసిందని చేస్తే ఇక్కడ వీళ్ళు కొన్ని సీట్ల మీద సింపతి తీసుకోవాలని బీఆర్ఎస్, మేము గతంలో అన్నమాట నిలబెట్టుకున్నాము, మాట కట్టుబడి ఉన్నాము, అందుకే ఇప్పుడు ఆమెని అరెస్ట్ చేసినాము, మాకు కూడా కొన్ని సీట్లు ఇవ్వండి అని ఒక ఆట. మా 14 సీట్లు గండి కొట్టడానికి బీఆర్ఎస్ బీజేపీ గండి కొట్టే కార్యక్రమే ఈ ఎంపీ సీట్ల. ఇది ఒక స్కామ్. ఇన్నర్ గదుల్లో ఇదంతా పెద్ద స్కామ్ ఏనంట. ఇక జగ్గారెడ్డి సార్ అయితే మొత్తం మీద బీజేపీకి బీఆర్ఎస్ కు నడుమ మంచి బంధం ఉన్నట్టే మాట్లాడిండు. చూడాలి మరి ఈ ముచ్చట్లు ఇన్నాక బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు ఏమంటారో ఏమో.